బేసిక్‌గా రెహమాన్ గారు మ్యూజిక్ అనేది ఇప్పటికి మనం ఒక 20 సార్లు, 30 సార్లు సేమ్ సాంగ్ విన్నా బోర్ కొట్టదు. అవును. అలాంటియన్నీ డెలివర్ చేశారు. అవును. బట్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొంచెం అంటే ఆయన సాంగ్స్ అంటే చార్ట్ బస్టర్‌లు అయిపోయి ఒక 200,000,000, 100,000,000 మనం చూడలేదు. టు అవునండి. బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే. అవునండి. తెలుగులో అసలు లేరు ఈ మధ్య కాలంలో. అవునండి. అవును. సరే మరి మీరు ఏ ధైర్యంతో ఆయనకి అంటే ఎందుకంటే మ్యూజికల్ ఇంపార్టెన్స్ కూడా ఉన్న సినిమా కదా ఆ! ఇది. అవునండి. అవును. సో, మరి ఏ ధైర్యంతో ఆయన్ని అప్రోచ్ అయ్యారు? ఎలా చేయించుకోవచ్చు వర్క్ అని అనిపించింది మీకు? సార్ అంటే 'రెహమాన్' సార్‌ని పెట్టుకుందాం పెట్టుకున్నప్పుడు జనాల నుంచి వచ్చిన దాన్ని పెట్టి అప్పుడు ధైర్యం ఆలోచించాను. ఇప్పుడు మీరు క్వెషన్ అడుగుతుంటే, అరే! ధైర్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నాకు తెలుస్తుంది గానండి, ఆ టైంలో నాకేం తెలియలేదు సార్. నిజంగా ఎళ్లి నేరేష్‌ని 'రెహమాన్' సార్‌ని కలవడం ధైర్యం ఏంటి సార్? ఆయన ఉంటే బలం అనుకున్నాను తప్పండి నేను. హ్మ్. 'రెహమాన్' సార్ వస్తే ప్రాజెక్ట్‌కి డౌన్ అవుతది గట్రా నేనెప్పుడు అసలు నాకు ఆ థాటే రాలేదండి. ఒప్పిన హ్మ్. టైంలో గూడా మీరు ప్రైవేట్ బోర్డ్ కట్ చేస్తే సినిమా ఏమైపోతది అన్నది ఎవరన్నా తర్వాత చెప్తుంటే నాకు భయమేసింది గానండి. హ్మ్. నేను కథ చెప్పినప్పుడు, షూటింగ్ చేసినప్పుడు నాకేం భయం లేదు సార్. హ్మ్. అంటే గట్టిగా నమ్మిన దాన్ని, ఒక దాన్ని నమ్మిన దాని కోసం ఎంతైనా ఫైట్ చేయాలి. అప్పుడే వస్తది క్వాలిటీ. హ్మ్. ఆహ్, 'రెహమాన్' సార్ దగ్గరికెళ్ళి నేరేషన్ ఇస్తే మీ లవ్ అంటే 'చికిరి' సాంగ్ అదిరిపోయింది సార్ అంటే, మీ లవ్ సార్ అంటాడండి. హ్మ్. మీ లవ్ అండి అంటాడండి. సార్ ఇది అదిరిపోయింది సార్ బ్యాక్‌గ్రౌండ్ అంటే, మీ లవ్ అండి మీరు హ్యాపీగా ఉండాలండి అంటాడండి. ఒక్కసారి కూడా హ్మ్. ఒక్క ట్యూన్ గూడా నేను రిజెక్ట్ చేస్తుంటే ఒక్కసారి కూడా ఇది అవ్వదు, ఇది కరెక్ట్‌గా ఉంటదని, ఇది నా మాట వినని కూడా చెప్పలేదు. హ్మ్. ఆయనతో పాడించిన పాట కూడా మీరు వద్దు సార్ మీరు పాడింది బాగోలేదంటే, అవును ఇంకోళ్ళతో పాడించాడండి. హ్మ్. షాక్ అయిపోతారు. సూపర్. నేనే ఎన్నో షాకులు తినేసి అసల నాకే మెంటలొచ్చి అవునా! ఇది అలా అనొచ్చా? అనకూడదా కూడా నాకు తెలియలేదండి. హ్మ్. ఈ 'రెహమాన్' సార్ అంటే ఏంటండి? ఏం అవును. అవును. సినిమాలు అవును. సార్. ఆస్కార్ ఆ! ఇంగ ఆ! అంతకు ఆ! మించి ఏం ఆ! చెబుతాం మ మనం. హ్మ్. ఆస్కార్ అన్నది పక్కన పెట్టేస్తే అండి, అంత గొప్పదని పక్కన పెట్టేస్తే ఎలాంటి నచ్చిన పాటలండి మనకి.